మన ప్రాచీన భారతీయ ప్రతిభ సామాన్యమైంది కాదు. మన దేశంలో నాగరికత, విజ్ఞాన శాస్త్రం వేల సంవత్సరాల క్రితమే ఎంతగానో అభివృద్ధి చెందాయి. గణితం, జ్యోతిషం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం ఇలా ప్రతి శాస్త్రంలోనూ గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఎన్నో జరిగాయి. ఆనాటి మన శాస్త్రవేత్తలంతా కూడా ఋషులే. ఈరోజు మనం మన ఋషులు ఏనాడో ప్రతిపాదించినటువంటి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుందాం. ఆ విషయాన్ని చెప్పుకునే ముందు 100 ఏళ్ల క్రితం ఐన్స్టీన్ మహాశయుడు ప్రతిపాదించినటువంటి సాపేక్షతా సిద్ధాంతంలోని టైం డైలేషన్ గురించి కూడా చెప్పుకుందాం. ఈ సాపేక్షతా సిద్ధాంతంలో ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం, సాధారణ సాపేక్షతా సిద్ధాంతం అని 2 భాగాలున్నాయి. విజ్ఞాన శాస్త్ర గతినే మార్చేసిన సిద్ధాంతం ఈ సాపేక్షతా సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఐన్స్టీన్ టైం డైలేషన్ గురించి చెబుతారు. కాలం అనేది అన్ని చోట్ల ఒక్కలానే ఉండదని, అది సాపేక్షమైందని, మనం ఉండే ప్రదేశం యొక్క గురుత్వాకర్షణ శక్తిని బట్టి, ఆ ప్రదేశం పరిభ్రమించే వేగాన్ని బట్టి కాలం మారిపోతూ ఉంటుందని అంటారు ఐన్స్టీన్. అంటే కాలం స్థిరమైంది కాదన్నమాట. ఈ టైం డైలేషన్ అన్నది 2 విధాలుగా ఉంటుంది. ఐన్స్టీన్ ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఈ టైం డైలేషన్ని చూస్తే భూమిపై ఉన్న వ్యక్తికి గడిచే కాలానికి భూమి కంటే చాలా వేగంగా పరిభ్రమించే గ్రహంలో ఉన్నటువంటి వ్యక్తికి గడిచే కాలానికి భేదం ఉంటుంది. అంటే భూమిపై ఉన్న వ్యక్తి ఆ 2వ గ్రహానికి వెళ్ళి 1 సంవత్సర కాలం పాటు గడిపి వస్తే భూమిపై అప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. అలానే సాధారణ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం టైం డైలేషన్ని చూస్తే కనుక భూమిపై ఉన్న వ్యక్తికి గడిచే కాలానికి భూమి కంటే ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి గల మరొక గ్రహంలో ఉన్నటువంటి వ్యక్తికి గడిచే కాలానికి భేదం ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ కాలం మిగతా ప్రదేశాలతో పోల్చి చూసినప్పుడు నెమ్మదిగా గడుస్తుంటుంది. ఇది సాపేక్షమైంది. ఒక గ్రహంపై కాలాన్ని మరొక గ్రహంపై కాలాన్ని పోల్చి చూసినప్పుడు మాత్రమే మనకు కాలంలో భేదం తెలుస్తుంది. అంతేకాని ఆ 2 గ్రహాలలో ఉండే వ్యక్తులకు తమ తమ కాలాలు వేరువేరుగా ఉన్నాయన్న విషయం తెలియదు. ఎక్కడ ఉన్నవారికి అక్కడ వారి కాలం సాధారణంగా గడుస్తున్నట్లే ఉంటుంది. భూమి నుండి ఒక వ్యక్తి ఆ 2వ గ్రహానికి వెళ్ళి భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు మాత్రమే అతడు ఆ తేడాను పసిగట్టగలుగుతాడు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. సుమారు 10 ఏళ్ల క్రితం వచ్చిన క్రిస్టఫర్ నోలాన్ ఇంటర్స్టెల్లార్ సినిమాను మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో కూడా ఈ ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకునే కొన్ని సన్నివేశాలను సృష్టించారు. ఆ సినిమాలో కొందరు వ్యోమగాములు మిల్లర్ అనే గ్రహానికి వెళతారు. ఆ గ్రహం నిజంగా అయితే లేదు. అది సినిమా కోసం చేసినటువంటి కల్పనే. అయితే సినిమా కథపరంగా ఆ మిల్లర్ గ్రహం బ్లాక్ హోల్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ కారణంగా దాని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే చాలా రెట్లు ఎక్కువ. అందువల్ల ఆ గ్రహంపై కాలం భూమిపై కాలంతో పోల్చి చూసినప్పుడు చాలా నెమ్మదిగా గడుస్తుంటుంది. ఎంత నెమ్మదిగా అంటే అక్కడ వ్యోమగాములు 1 గంట గడిపి భూమి మీదకు వచ్చేసరికి భూమిపై 7 సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. ఇదంతా కూడా ఐన్స్టీన్ సాధారణ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారమే చెప్పారు. సినిమా కోసమని వాళ్ళు తర్కాన్ని ఏ విధంగానూ పక్కన పెట్టలేదు. శాస్త్రీయంగానే ఆ సన్నివేశాలను వ్రాసుకున్నారు. అందుకే ఆ చిత్రం మేధావుల మెప్పును కూడా పొందింది. ఇప్పుడు మనం వ్యాస భాగవతం 9వ స్కంధం 3వ అధ్యాయం దగ్గరికి వెళదాం. శర్యాతి మహారాజుకు 3 కుమారులు. వాళ్ళ పేర్లు ఉత్తానబరిహి, ఆనర్తుడు, భూరిసేనుడు. వీరిలో ఆనర్తుడి కుమారుడి పేరు రేవతుడు. అతని నగరం పేరు కుశస్థలి. ఆ రేవతుడికి 100 మంది కొడుకులున్నారు. వారిలో పెద్దవాడి పేరు కకుద్మి. ఆ కకుద్మి కూతురు పేరు రేవతి. రేవతి యుక్త వయస్సుకు రావడంతో ఆమెకు వివాహం చేయాలనుకున్నాడు కకుద్మి. ఇంతలో అతనికో ఆలోచన వచ్చింది. తన కుమార్తెకు తగిన వరుడి గురించి సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణే అడగాలనుకున్నాడు. దానితో తన యోగ బలాన్నంతా ధారబోసి తన కుమార్తెతో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో బ్రహ్మగారి సభాభవనంలో గంధర్వుల యొక్క నృత్యగాన ప్రదర్శన జరుగుతోంది. అది పూర్తయ్యేంత వరకు కొద్ది క్షణాల పాటు అక్కడే వేచి ఉన్నారు ఆ కకుద్మి, రేవతి. ఆ కార్యక్రమం పూర్తవగానే కకుద్మి తన కూతురుతో సహా బ్రహ్మగారి ముందుకు వెళ్ళి నమస్కరించి తన మనసులోని కోరికను చెప్పాడు.
అప్పుడు బ్రహ్మ నవ్వుతూ, ఓ రాజా, నువ్వు ఈ లోకంలో వేచి ఉన్న ఈ కొద్ది క్షణాల కాలంలో భూలోకంలో 27 మహాయుగాలు గడిచిపోయాయి. నీ కాలం వాళ్ళంతా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. ప్రస్తుతం భూలోకంలో 28వ మహాయుగంలో ద్వాపర యుగం జరుగుతోంది. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్మగా అవతరించాడు. తన అంశనే తనకంటే ముందు బలరాముని రూపంలో అవతరింపజేశాడు. నువ్వు నీ కుమార్తెను ఆ బలరామునికిచ్చి వివాహం చేయి, శుభం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. ఆపై ఆ కకుద్మి బ్రహ్మ ఆదేశానుసారం తిరిగి భూలోకానికి వచ్చి తన కుమార్తెను బలరాముడికిచ్చి వివాహం చేశాడు. అటుపై తాను బదరికాశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇది వ్యాస మహర్షి కృతమైనటువంటి భాగవతంలో చెప్పబడ్డ కథ. అంటే బ్రహ్మలోకంలో గడిచినటువంటి కొద్ది క్షణాల కాలం భూలోకంలో 27 మహాయుగాల కాలానికి సమానమన్నమాట. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలను కలిపితే ఒక మహాయుగం అవుతుంది. అలా ఈ టైం డైలేషన్ అన్న సిద్ధాంతం గురించి మన భాగవత పురాణంలో ఏనాడో చెప్పబడింది. ఇలాంటి ఎన్నో శశాస్త్రీయమైన విషయాలు మన వాంగ్మయం నిండా అనేకంగా ఉన్నాయి. మనం మన అజిగవలో వాటిని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూనే ఉన్నాం. అలా చెప్పుకుంటూనే ఉందాం. మన విజ్ఞానం అపారమైంది, దానికి అంతు లేదు. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.